నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. పొదిలి పొగలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? చాలామంది మాట్లాడుకునే అంశాలు ఇవి. ఎందుకంటే అధికార ప్రతిపక్షాల మధ్య, ముఖ్యంగా కూటమి వర్సెస్ వైఎస్ఆర్సీపీ, ప్రతిరోజు అగ్గి రాజుకుంటూనే ఉంది. ఎవరికి వారు విమర్శలు అవనియండి, టార్గెట్ రాజకీయాలు అనుకోండి, తగ్గేదే లే అన్నట్టుగా ముందుకు సాగుతున్న నేపథ్యం. గతంలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు, అంటే అప్పట్లో పూర్తిగా కూటమి లేకపోయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి జనసేన బయట సపోర్ట్ చేసింది రాష్ట్ర విభజన నేపథ్యంలో. అప్పుడు రాజకీయాలకి 2019 వచ్చేసరికి రాజకీయాలకి చాలా వ్యత్యాసం వచ్చేసింది. కక్షలు, కార్పణ్యాలు, పగలు, ప్రతీకారాలు ఒకటి కాదు, రెండు కాదు. ఎవరో ప్రశాంతంగా ఉండడానికి వీల్లేదు. ఏదో రకంగా ఎవరినో ఒకరిని ఇబ్బంది పెట్టే విధంగా రాజకీయాల్లో మార్పుని పూర్తిగా 2019 వచ్చేసరికల్లా అది మరింత తారాస్థాయికి చేరినాయి. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీని చాలా ఇబ్బందులు పెట్టేశారు. మనకు అధికారం వచ్చిన తర్వాత దాని మీద కక్ష తీర్చుకుందాం, పగ తీర్చుకుందాం, వాళ్ళ అంతు తేలుద్దామని చెప్పి అప్పటి నుంచే శపథాలు చేశారు. 2019లో 151 సీట్లు, తిరిగిలేని సీట్లు. సో ఇంకా అక్కడి నుంచి మొదలైంది. 2024 వచ్చేసరికల్లా మళ్ళీ కూటమే అధికారంలోకి రావడం. 2019 నుంచి 24 వరకు ఏవైతే ప్రచారాలు జరిగినాయో, ఏవైతే సభలు నిర్వహించారో, ఏవైతే యాత్రలు నిర్వహించారో, ఆ యాత్రల మీద ఇబ్బందులు పెట్టడం, ఆటంకాలు కలిగించడం చంద్రబాబు నాయుడు గారిని అంశంలో కొన్ని జరిగినాయి. పవన్ కళ్యాణ్ గారి అంశంలో ఇంక చెప్పనవసరం లేదు. ముళ్ళు కంచెలు కూడా వేసేసి ఆపేవారు. ఆయన ఒక గ్రామం, ఒక ప్రాంతం వెళ్తామంటే అడ్డుకోవడంతో ఓపెన్ టాప్లో కూడా వెళ్ళాల్సి వచ్చింది. కారు ఎక్కి వెళ్ళాల్సి వచ్చింది. కారు ఎక్కి అంటే లోపల కాదు, పైకి ఎక్కి. సో ఇలాంటి సిచ్యువేషను నడుచుకుంటా వెళ్ళిపోయాడు కొన్ని ప్రాంతాలకి. విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ నుంచి నోవోటెల్ హోటల్కి వెళ్ళేటప్పుడు అక్కడ నిర్బంధం, హోటల్లో నిర్బంధం. సో ఇవన్నీ కూడా తారాస్థాయికి చేరిపోయిన నేపథ్యం. దాని ఫలితం 2024 వైఎస్ఆర్సీపీ ఫలితం అనుభవించిందని. సరే, గత వర్తమానం ఏంటి అని ఒకసారి ప్రశ్నించుకుంటే, ఈరోజు పొదిల్లో జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు కార్మికులకి అందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఆయన ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటారన్నది వాళ్ళని ఉద్దేశించి ఉంటుంది. ప్రజల సమస్యల్ని వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆయన అక్కడికే కాదు, అసెంబ్లీకి కూడా వెళ్ళాలి. అందరూ కోరుకుండేది అదే. మాకు 11 వచ్చినాయా, 1 వచ్చినాయా, 21 వచ్చినాయా, 101 వచ్చినాయా అనే లెక్క అది కాదు. ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గ ప్రజలు గెలిపించినప్పుడు అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రజాస్వామ్యంలో విలువలను కాపాడాలి. సరే, ఆయన వెళ్ళని అంటున్నారు. ఆయన బలవంతంగా ఎవరో పంపించలేరు. నువ్వు వెళ్ళు జగను అని ఎవరో చెప్పే ధైర్యం కూడా చేయరు. పార్టీలోని చేయరు, ఇంట్లోని చేయరు. సో ఆయన ఇష్టం. ఆయన నచ్చితే వెళ్తారు, నచ్చకపోతే మానేస్తారు. సరే, వెళ్ళినా వెళ్ళకపోయినా ఈరోజు ఆయన వెళ్ళినప్పుడు అక్కడ దాడి విజువల్స్ ఉన్నాయి. ఎవరు చేసినా సరే అది తప్పు. అది అక్కడ చూడండి, జగన్ గో బ్యాక్, బ్లాక్ బెలూన్లతోటి ఆయన మీద నిరసనలు. మరొక వైపు జోళ్ళు, రాళ్ళు విసిరారు. ఒక 2 పోలీసులకు గాయాలని. అక్కడ చూడండి, అదిగో డిఎస్పీ ఎక్స్క్లూజివ్ మనం చూస్తున్నాం. ఆయన మీద ఒక జోడు విసిరారు. జోడు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన ఒక డిఎస్పీ స్థాయి వ్యక్తి. అంటే ఏం చేస్తున్నారు? రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకువెళ్తున్నారు? మీరు ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు, మీరు ఆందోళన చేస్తున్నప్పుడు ఎవరైనా దాన్ని అడ్డుకుంటే అది ప్రజాస్వామ్యానికి విరుద్ధం, దారుణం, అన్యాయం, అక్రమం. ఇదే మాట్లాడారు. ఇప్పుడు అదే విధంగా వీళ్ళు వెళ్తున్నప్పుడు ఆహ్వానించండి, చేసుకోమనండి ఆయన కార్యక్రమాలు. ఆయన్ని తప్పే ఉంది. ఆ రోజు లోకేష్ గారిని అడ్డుకున్నారు కదా, ఈరోజు మేమెందుకు అడ్డుకోకూడదు? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్నారు కదా, ఈరోజు మేమెందుకు అడ్డుకోకూడదు? ఆ రోజు పవన్ కళ్యాణ్ అడ్డుకున్నారు కదా, ఈరోజు మేమెందుకు అడ్డుకోకూడదు అని అనుకుంటే, ఆ అడ్డుకున్నందుకే వాళ్ళు 11కు పరిమితమయ్యారు. ఈ రకంగా మీరు కూడా అదే చర్యలకు పాల్పడితే ఇబ్బంది పడతారేమో. ప్రతి ఒక్కరు గ్రహించాల్సింది. ఎదటవాడికి వచ్చేసిందని మనం సంబరాలు చేసుకుంటే, సంకలు గుద్దుకుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పలేము. అప్పుడు మనల్ని చూసి కూడా అలాగే గుద్దుకుంటారు. జగమెరిగిన సత్యం, చరిత్ర చెబుతున్న పాఠాలు, రాజకీయ నాయకులు అనుభవించినవి ఇవన్నీ కూడా. వాళ్ళకి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకుడికి ఏది చెప్పాల్సిన అవసరం లేదండి. జస్ట్ యాక్ట్ చేస్తారు అంతే. వాళ్ళకి అన్నీ తెలుసు.
పైన చిరునవ్వు లోపల వేరేగా పెట్టుకుంటే డబుల్ యాక్షన్ డ్యూయల్ రోల్ పోషించాల్సిన అవసరం ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. తప్పదు ఇంకా. అలా అయితేనే రాజకీయాలు చేయగలరు. ఇప్పుడున్న రాజకీయాలు, పాతకాలం రాజకీయాల గురించి నేను చెప్పట్లేదు. ఎందుకంటే అందరికీ సంతృప్తి పరచాలి, అందరిలో మన్ననలు పొందాలి. అందులో మన సొంతం అన్నవాడికి కాస్త ఇస్తరు ముందేయాలి, ముందు వరుసలో కూర్చోబెట్టాలి. దీంతో ఏవో విభేదాలు వస్తాయి, వాళ్ళందరినీ సవరదీయాలి. ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఈ పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారి టూర్ని అడ్డుకోవడం కానీ, లేకపోతే ఎవరు చేసినా సరే వైసీపీ వాళ్ళు చేశారని వీళ్ళు అంటారు, కావాలని చెప్పి రెచ్చగొట్టడానికి చేశారని వీళ్ళు అంటారు, లేదు కూటమిలో చేశారు, జనసేన చేశారో, టీడీపీ చేశారో అంటారు. బీజేపీ ప్రస్తావన ఏం తీసుకురారు. ఎందుకంటే బీజేపీ అందరికీ ముద్దే, ఎవరో వద్దు అంటలేదు. ఎందుకంటే అక్కడ బిగ్ బ్రదర్ ఉన్నాడు కాబట్టి, మూడోసారి అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు కాబట్టి ఆ పీఠం మీద. ఆయన ఏమంటారు, ఆయన అనడానికి ఎవరికి ధైర్యం సరిపోదు. వీళ్ళు కుమ్ములాట్లో కొట్టుకు వస్తారు. ఇక్కడ అంటే తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రాతిపదిక మీద ఏర్పడిన రాష్ట్రాలు ఒక అన్నదమ్ముల్లో ఉండాల్సిన పరిస్థితి. ఇలాంటి రాష్ట్రాన్ని తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరూ దీని మీద డిస్కస్ చేసుకునే విధంగా చేయాల్సినంత అవసరం ఏమొస్తుంది అని. ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకోండి, మీకు అవకాశం వచ్చింది, ఒక మంచి పాలన అందించండి, ఎవరో కాదంటారు. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకుంటారా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఊరుకుంటారు? ఇది ఒక అస్త్రంగా మారుతుంది. చూసారా, ఏడాది అయ్యేసరికి నేను రోడ్డు ఎక్కేసరికి అందరూ కూడా ఉచ్చబోసేశారు, భయపడిపోయారు, జడిసిపోయారు. నేను సింహంలా వచ్చాను, ఈ సింహాన్ని చూసి, ఈ గాండ్రింపులు చూసి తట్టుకోలేకపోతున్నారు, భయపడిపోతున్నారు. ఇంక స్టార్ట్ అవుతుంది, అయిపోద్ది, డౌటే లేదు అందులోని. అయ్యి ఛాన్స్ ఇస్తున్నారు. ఎందుకు అడ్డుకోవాలి, ఎందుకు ఆ చెప్పులు విసిరాలి? ఇసిన వాళ్ళు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో సార్ వినండి. ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వం రైతుల తరపున స్పందించకపోతే, రైతుల తరపున ఈ ప్రభుత్వం పంటలు కొనుగోలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టకపోతే, మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో జరిగినట్టుగా మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి ఆక్షన్ హాల్లోకి మార్క్ఫెడ్ వచ్చి పార్టిసిపేట్ చేసి పోటీతనం పెంచేట్టుగా ప్రతి రైతుకు కనీసం యావరేజ్ ప్రైసు, అంటే హై లో రెండు కలిపితే యావరేజ్ ప్రైసు కనీసం 280 రూపాయలన్నా కనీసం రైతుకు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఆందోళనలు ఇంకా ఉధృతం చేస్తాం. రైతుల తరపున వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా ఉద్యమిస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ నుంచి వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని గట్టిగా రైట్, ఇదండి ప్రతిపక్ష పాత్ర ఆయన పోషిస్తున్నాడు. ఒక ప్రాంతం వెళ్ళారు, వెళ్ళనివ్వండి, మాట్లాడనివ్వండి. మీరు వెళ్ళారు కదా, మీరు మాట్లాడారు కదా. ఆ చెప్పులతో దాడులు ఏంటి, ఆ రాళ్ళతో దాడి ఏంటి, దీనివల్ల ఎవరికి ఉపయోగం? అక్కడ జనాలు వచ్చారు, అక్కడ క్రౌడ్ చూసారా, జనాలు వచ్చారు. అంటే అక్కడ ఏదో బాధ ఉంది, వాళ్ళకి ఏదో ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బందులు తీరుస్తారనే అధికారం ఇస్తారు ఎవరికైనా సరే. అప్పుడు వైఎస్ఆర్సీపీకి ఇచ్చినా, ఇప్పుడు మీకు ఇచ్చినా సరే అని. అది పక్కన పెట్టి, అది కాదని, మనకు అధికారం ఉంది కదా, మనకు నచ్చినట్టుగా మనం చేద్దాము అనుకుంటే, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చారు. వార్నింగ్ ఇస్తున్నాను చంద్రబాబు నాయుడుకి అని చెప్తున్నాడు ఆయన. డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు. సో ప్రతిపక్షాలకి అస్త్రాలు ఇచ్చుకుంటే ఆ ఇబ్బందులు కూటమికే. అది ఆ రోజు మీకు చాలా అస్త్రాలు ఆయన ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీము. మామూలు అస్త్రాలు ఇవ్వలేదు. సో అవి మీకు వర్కౌట్ అయినాయి, కరెక్ట్గా సంధించారు, వర్కౌట్ అయింది, సక్సెస్ఫుల్గా రికార్డు స్థాయిలో గెలుపొందారు. ఇప్పుడు ఇవే అస్త్రాలు మొదటి ఏడాది నుంచి మీరు ఇస్తున్నారు, మళ్ళీ కూటమికి ఇబ్బందికర రోజులు మొదలైనవి అని చెప్పి జరుగుతున్న ప్రచారం. మరి అస్త్రాలు ఇచ్చుకుని ప్రతిపక్షాన్ని పూర్తి స్థాయిలో లేపుతారో, లేకపోతే పాలన సరిగ్గా పాలించి ప్రజల మన్ననలు పొంది 2029 ఎన్నికలకు వెళ్తారు. ఎందుకంటే మళ్ళీ ఏదో 2-3 రోజులు పెట్టి వస్తున్నది, మళ్ళీ జమిలి 27లోనే ఎన్నికలు అయ్యే అవకాశం ఉంటుందని. మరి ఆ రకంగా ముందుకు వెళ్తారన్నది. ఎవరైనా ప్రజల కోసం చూడండి, మంచి కోసం చూడండి. దాడులు, ఈ రకమైన కుట్రలు, కుతంత్రాలు ఇలాగ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది ప్రజలు గమనిస్తూ ఉంటారు. ప్రజలు గమనించరు అని చెప్పి 5 సంవత్సరాలు ఎవరు విర్రవీగినా, ఎవరు కళ్ళు నెత్తి మీదకి వెళ్ళినా ఫలితం మాత్రం ఆ రోజు చూస్తారు. అది ముందు ఉంటుంది ఎవరికైనా సరే. వాళ్ళు వాచ్ చేస్తూనే ఉంటారు. అది చూడండి, ఆ పోలీస్ అయినా ఆయనకి దెబ్బ తగిలింది, వాళ్ళు కాపలా కాసినందుకు వాళ్ళకి బాధ, తన్నులు వాళ్ళకి, రక్తాలు వాళ్ళకి,
ఓ డిఎస్పీ మీద చెప్పు పడింది. కరెక్ట్ కాదు కదా అది. ఎవరు చేశారో వాళ్ళని క్లియర్గా శిక్షించాలి. మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూడాలి. ప్రజల్లో ఇది వ్యతిరేకత వెళ్తుంది. ఆ రోజు వాళ్ళు చేసినా ఈరోజు మీరు చేసినా అది గుర్తెరిగి ముందుకు సాగితే ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు, రాష్ట్ర ప్రజల మన్ననలు పొందుతారు. లేదు మేము ఎలాగే వెళ్తామంటే వాళ్ళకి సమయం వచ్చినప్పుడు ఒక్క నొక్కుతారు, ఉక్కిరి బిక్కిరి అయిపోవాలి. ఇక మిగతా విషయాలకు వస్తే